అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయను. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగినట్లయితే, ఇదంతా మనం ప్రక్కన పెడితే ఒక లాస్ట్ లైన్ నేను చదువుతాను. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలువాడాయను. ఈరోజు నేను చెప్పాలనుకునేటువంటి వాక్య సందేశం ఇది కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ఈ మాట చెప్పి నేను వాక్యంలోనికి మెయిన్ థీమ్లోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి ఉద్దేశం, ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు హెబ్రీయుల ద్వారా తెలియజేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, హెబ్రీయులు అనగా ఎవరు అని మనం చూసినట్లయితే, హెబ్రీయులు అనగా ఎవరు? ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పేరు. ఇశ్రాయేలుగా పిలవబడకుండా వేరొక పేరు చేత పిలవబడేవారు వారు హెబ్రీయులు. ఎందుకు హెబ్రీయులు అని పిలవబడ్డారంటే వారు హీబ్రూ భాష మాట్లాడేవారు కాబట్టి. ఇప్పుడు ఎవడైనా తమిళ్ మాట్లాడుతున్నాడంటే మనం ఈజీగా చెప్తాం, ఏమని చెప్తాం? ఇతడు మద్రాస్ అని. కన్నడ మాట్లాడితే ఇతడు కన్నడి అని చెప్తాం, ఎందుకంటే మాట్లాడే లాంగ్వేజ్ని బట్టి మనము చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం చూసి చాలామంది అంటుంటారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు నేను ఆంధ్ర నుంచి వచ్చావు అని అనగానే వారు ఒకటే అంటారు, తెలుగు. చాలామందిని మనం అడిగినప్పుడు మీరు ఎక్కడ పని చేస్తున్నారంటే ఆ తెలుగు వాళ్ళ ఇంట్లో మనం పనిచేస్తున్నాం అంటాం. వాళ్ళకి పేరు ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. అండ్ ఈవెన్ మనం చెప్పేది ఏంటంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఏమంటామంటే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ని బట్టి మనం చెప్తుంటాం. అలాగే హెబ్రీయులు రాసినటువంటి పత్రిక మనం చూస్తే పౌలు భక్తుడు ఆత్మ సంబంధమైన విషయాలు తెలియజేస్తే అక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం, ఆయన రక్త మాంసంలో ధరించుకుని రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఎందుకు వచ్చాడట? మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని జీవితకాలం అంతయు కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి వచ్చాడట. ఎందుకు వచ్చాడైనా? దాస్యములో ఉన్న వారిని విడిపించడానికి. మరణ భయము. ఇప్పుడు ప్రతి వాడికి కూడా ఒక భయం ఉంటుంది. చాలా రకాల భయాలు ఉంటాయి. కొంతమందిని పిల్లిని చూస్తే భయపడుతుంటారు, కొంతమంది ఏమో కొంతమంది ఏమో ఏం చేస్తారు, కొంతమందికి భర్తను చూస్తే భయము, కొంతమందికి ఏమో భార్యను చూస్తే భయము, కొంతమంది ఏమో పిల్లల్ని చూస్తే కొంతమందికి భయాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇక్కడ వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారట? మరణ భయము చేత బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడట. ప్రతి వారికి భయం ఉంటుంది. ఎవరు దేనికి భయపడినా దేనికి భయపడకపోయినా మరణం అనేది అందరు కూడా సంప్రాప్తం అవుతుంది కనుక ఈ మరణ భయం అనేది ప్రతి వారి మీద కూడా ఉంటుంది కనుక మరణానికి ఎవడైనా సరే భయపడాల్సిందే. మన జీవితంలో ఏదైనా ఒక పార్ట్ మనకి ఒకసారిగానే హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోయిందంటే మన లైఫ్ స్టైల్, మన లైఫ్ అంతా కూడా మనం దానికోసం భయపడుతూనే ఉంటాం. ఎందుకంటే ఏదో ఒక రోజు మరణం మనల్ని వెంబడిస్తుందని. ఒక డాక్టర్ ఒక వార్నింగ్ ఇచ్చాడంటే చాలు, ఏదో ఒక రోజు చచ్చిపోతాం మనకు తెలుసు, కానీ ఎప్పుడు చచ్చిపోతామో తెలియక భయంతో చచ్చిపోతుంటాం. అవునా కదా? ప్రతి వాళ్ళకి మరణం వస్తుంది. బైబిల్ చెప్తుంది మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది. మరణం ప్రతి వారి మీదకి వస్తుంది, కానీ ఆ మరణం ఎప్పుడు వస్తుందో అన్న భయం చేత ప్రతి వారు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ మరణ భయానికి భయపడుతుంటారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అందుకు వచ్చారు. నా యొక్క మెయిన్ సబ్జెక్ట్లోనికి వెళ్తున్నాను. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం, సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథము 21వ అధ్యాయము. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుదాం. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు
యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. మనందరు కూడా తెలుసు, దావీదు యొక్క స్టోరీ మనందరు కూడా తెలుసు. ఇది దావీదు యొక్క కాలంలో జరిగినటువంటి సందర్భం అన్నమాట. దావీదు రాజుగా ఉన్నటువంటి పరిస్థితి, దావీదు ఎలా రాజు అయ్యాడు, రాజు అయిన తర్వాత అతడు ఎదుర్కొన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, రాజు అయిన తర్వాత అతడు జరిగించినటువంటి ప్రతి విధానాలన్నీ కూడా మనకు తెలుసు. చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పినటువంటి మొదటి కీవర్డ్ మాత్రం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారని రాయబడ్డది? మరణ భయము ద్వారా దాస్యములో ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దాన్ని మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ స్క్రిప్చర్లకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఈ సందర్భంలో ఏంటంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారందరినీ కూడా ఇంకొక ట్రైబ్ చంపడానికి అప్పగించబడుతుంది అన్నమాట. గిబియోనీలు అనబడినటువంటి ఒక జాతి, గిబియోనీలు అనబడిన వారు ఏం చేస్తున్నారంటే సౌలు కుటుంబానికి సంబంధించిన వారందరిని కూడా చంపడానికి వారు వెతుకుతున్నారు. వారు సౌలు కుటుంబం వారిని చంపడానికి అనుమతించబడ్డారనమాట. అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు కదా? ఎవరిని చంపడానికి వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? గిబియోనీయులు ఎవరిని చంపడానికి వస్తున్నారు? సౌలు కుటుంబస్తుల్ని చంపడానికి వస్తున్నారు, అనుమతించబడ్డారు. దావీదు యొక్క అనుమతి లేనిదే అది జరగదు, కానీ అది అనుమతించబడ్డది. సో ఇక్కడ ఈ సౌలు ఫ్యామిలీని చంపడానికి గిబియోనీయులు వస్తున్నారు. గిబియోనీయులు వస్తుంటే దావీదు మాట చెప్పిన సౌలు కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా చనిపోవాలి. సౌలు కుటుంబాలు ఎంతమంది ఉన్నారో అంతమంది చనిపోవాలి. ఇప్పుడు సౌలు కుటుంబాన్ని అప్పగించినప్పుడు సౌలు కుటుంబంలో ఉన్న వారిని మొట్టమొదట ఎవరైనా సరే, సత్తు లేని వారు ఎవరిని కోరుకుంటారు? ఇప్పుడు నన్ను అటాక్ చేయాలనుకున్న వారు మొట్టమొదట నన్ను అటాక్ చేసిన వెంటనే తర్వాత ఎవరిని అటాక్ చేయాలనుకుంటారు? వేరే నెక్స్ట్ ఎవరున్నారు? జాన్ ఉన్నాడు, వీడి తర్వాత వాళ్ళ కొడుకు ఉన్నాడు అనుకుంటారు. ఫ్యామిలీలో ఇప్పుడు సౌలు కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా హతం చేయాలనుకుంటున్నప్పుడు సౌలు కుమారుడు ఎవరు? యోనాతానుకు పుట్టినవాడు మెఫీబోషెతు. యోనాతానుకు పుట్టినవాడు ఈ మెఫీబోషెతు. ఇప్పుడు అంటే సౌలు మనవడు అనమాట. ఇప్పుడు సౌలు కుటుంబాన్ని మొట్టమొదటిగా అనుకున్నప్పుడు మొట్టమొదటిగా అప్పగించాలనుకున్నట్టు ఆ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? సౌలు ఉంటాడు, సౌలు కుమారులు ఉంటారు, సౌలు మనవలు ఉంటారు. ఇప్పుడు గిబియోనీయులు వచ్చి ఈ సౌలు కుటుంబంలో ఉన్న వారందరిని కూడా చంపాలనుకున్నప్పుడు సౌలు కుటుంబంలో ఉన్నటువంటి మెఫీబోషెతుని మాత్రం దావీదు అప్పగించలేదట. సౌలు కుటుంబంలో ఉన్నటువంటి మెఫీబోషెతుని దావీదు అప్పగించలేదు. యాక్చువల్గా మనం పరిశీలన చేస్తే సౌలు, దావీదు వాళ్ళిద్దరి యొక్క లైఫ్ స్టైల్ మనం పరిశీలన చేసినప్పుడు సౌలు బ్రతికి ఉన్న దినములన్నీ కూడా దావీదుకి ఏం కలగజేశాడు? చిత్రహింసలు కలగజేశాడు, మానసిక వేదన కలగజేశాడు. దావీదు యొక్క జీవితంలో నెమ్మది లేకుండా సౌలు చేశాడు. మొట్టమొదటిగా సౌలు ద్వారా ప్రాణం విసిగిపోయిన వాడు ఎవరన్నా ఉన్నారంటే అది ఎవరంటే దావీదు. సౌలు ద్వారా ప్రాణం విసిగిపోయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నారంటే ప్రపంచంలో అది దావీదు మాత్రమే. సౌలు ఎవరికి బహు బాధలు కలగజేశాడు, సౌలు ఎవరికి బహు వేదనలు కలగజేశాడంటే దావీదుకి కలగజేశాడు తప్ప మరి వేరెవరికి కూడా కలగజేయలేదు. అయినప్పటికీ కూడా దావీదుకు ఉన్నటువంటి మనసు ఏంటంటే సౌలు ఎంతగా దావీదుని చిత్రహింసలు పెట్టినా, సౌలు ఎంతగా దావీదుని అవమానపరచాలని చూసినా దావీదు మాత్రం సౌలును ఒక అభిషక్తునిగా, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తిగా చూడగలిగాడు. ఎందుకంటే దావీదులో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే దావీదు దేవుని యొక్క మనస్సు కలిగిన వాడు. అందుకే దేవుడు అంటాడు కదా, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. అంటే దావీదు తనను తరుముతున్నటువంటి వ్యక్తిని సైతం క్షమించే మనస్సు కలిగి ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే అతను ఎవరి మనస్సు కలిగి ఉన్నాడు? దేవుని మనస్సు కలిగి ఉన్నాడు. చాలామంది క్షమించలేని మనస్సు కలిగి ఉంటారు, చాలామంది ప్రేమించలేని మనస్సు కలిగి ఉంటారు. దాని అర్థం ఏంటంటే వారిలో ఏ మనస్సు ఉంది? అది దెయ్యం మనస్సు ఉందన్నమాట. చూడండి, దెయ్యం మాట ఉందో. నేను డెవిల్ స్పిరిట్స్ కోసం చెప్తుంటాను మీకు. దెయ్యం మనం ఒకటి చెప్తే దెయ్యం ఏం చేస్తుంటుంది? ఇంకొకటి ఆడిస్తుంటుంది. నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు, నీలో దేవుని యొక్క మనస్సు ఉన్నప్పుడు ఏం చేస్తావు తెలుసా? నీ శత్రువు ఎంతటి వాడైనా సరే నువ్వేమంటావు తెలుసా? శత్రువుని నువ్వు క్షమిస్తావు. చాలామందికి ఫ్యామిలీస్ మనం చూస్తుంటాం, ఏమా ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళతో మాట్లాడి 10 సంవత్సరాలు అయిందండి గొప్పగా చెప్తుంటారు. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళతో మాట్లాడి 10 సంవత్సరాలు అయిందండి అని గొప్పగా చెప్తుంటారు.
దేవుని యొక్క మనస్సు నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ శత్రువుని సైతం నువ్వు ఎలా ఉంటావు అంటే ప్రేమించే మనస్సును నువ్వు కలిగి ఉంటావు. చాలామందిని మనం చూస్తుంటాం, కావాలని ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుంటారు. కావాలని మనకి ఎదురు పడినా సరే ఏం చేస్తుంటారు, మనం చూడలేనట్టు వెళ్ళిపోతుంటారు. జన ఒకసారి పాచే అంటే నేనేదో హీరోనని లేదంటే ఆవిడేదో విలన్ అని కాదు. దేవుడు మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఆ మనస్సు మనల్ని ఏం చేస్తుంటుంది అంటే ప్రేరేపిస్తుంటుంది. నీ ఎదురుగున్న వాడు ఎంత శత్రువైనా కావచ్చు, శత్రువును ప్రేమించే మనస్సు దేవుడు నీకు అనుగ్రహింపజేస్తుంటాడు. ఆ మనస్సు నీకు లేకపోతే నువ్వు దేవుని యొక్క ప్రేమను నువ్వు కలిగి ఉన్నవాడవు కానే కాదు. ఇప్పుడు దావీదు యొక్క కుటుంబమును సౌలు ఎప్పుడు కూడా చిత్రహింసలు పెడుతుండేవాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, సౌలు ఒక జాతి యొక్క ఫేవర్ కోరుకోవడానికి, మీరు ఇశ్రాయేల్ యొక్క చరిత్రను పరిశీలన చేసినప్పుడు ఎప్పుడు కూడా 2 ట్రైబ్స్ అనగా వారికి ఉన్నటువంటి ఆ యొక్క 12 మంది గోత్రాల్లో కూడా 2 గోత్రాలు, ఒక పాటు 10 గోత్రాలు ఒక పాటు కింద ఉండేవి. బైబిల్ బాగా క్షుణ్ణంగా చదివిన వారికి తెలుస్తుంది. ఆ 2 గోత్రాలు ఎవరంటే, ఒకటే జూడు, బెన్యమీను. మిగిలిన అన్నీ కూడా 10 గోత్రాలు అన్నీ కూడా వాళ్ళక గ్రూప్ కింద ఉండేవారు. దావీదు వచ్చిన వాడేమో యోధాలోంచి వచ్చాడు. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? యోధాలో నుంచి వచ్చాడు. అందుకే దావీదు ఇశ్రాయేల్ అందరికీ మొట్టమొదటి రాజు కాదు. మీరు దావీదు యొక్క పరిపాలన విధానం పరిశీలన చేసినప్పుడు వాక్యం అదే చెప్తుంది. దావీదు మొట్టమొదటి ఎక్కడ వెళ్ళాడని చెప్తుంది వాక్యం. యెరూషలేములో 7 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడా మాకు కూడా రాజు కావాలని దావీదుని తీసుకెళ్తారు. అంటే 2 ట్రైబ్స్, బెన్యామీను, యూదులు ఇద్దరు కూడా ఒక గ్రూప్ కింద ఉండేవారు. మిగిలిన 10 గ్రూపులు కూడా ఒక రకంగా ఉండేవారు. సో సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను యూదులకు బాగా దగ్గర ఉండాలి, యూదులను దావీదుకి యాంటీ చేయాలంటే నేను యూదులకు అనువైంది ఏదో ఒకటే చేయాలి. ఎందుకంటే సౌలు యొక్క ఉద్దేశం దావీదు రాజు కాకూడదు. జాగ్రత్తగా ఆలోచించేయండి. సౌలు యొక్క ఉద్దేశం ఏంటి? దావీదు రాజు కాకూడదు. దావీదు ఎందు నుంచి వచ్చాడు? యోధా గోత్రం నుంచి వచ్చాడు. ఇప్పుడు యోధా గోత్రం నుంచి వచ్చిన వాడికి సౌలు యాంటీ అయితే, సౌలు యాంటీ అయ్యాడన్న సంగతి యోధా వారికి తెలిస్తే యోధా వారు సౌలుకు సపోర్ట్ చేస్తారా, లేదంటే ఎగ్నెస్ట్ అవుతారా? తప్పనిసరిగా ఎగ్నెస్ట్ అవుతారు. ఇప్పుడు నేను సీఎం అవ్వాలనుకుంటున్నానంటే, నన్ను ఏదైనా చేయాలనుకుంటే నా ఫ్యామిలీ ఏమవుతుంది? కంపల్సరీ నాకు అపాయం చేయాలనుకున్న వాడికి ఏమవుతారు? యాంటీ అవుతారు. సౌలు మైండ్ గేమ్ ప్లే చేశాడనమాట. ఇప్పుడు యూదులకు దగ్గర కావాలి, నేను యూదులకు దగ్గర కావాలి, దావీదుకు వారు దగ్గర కాకూడదంటే ఏం చేయాలంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడో లాంగ్ బ్యాక్. గిబియోనీయులు అనబడిన వారు ఒకరు ఉన్నారనమాట. ఈ గిబియోనీయులు అంటే యూదులకు పడదు. గిబియోనీయులు అంటే యూదులకు పడదు. ఇది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం స్టోరీ అనమాట. ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకొచ్చి సౌలు ఏం చేస్తాడంటే, ఈ గిబియోనీయులు యూదులకు ఇష్టలు కారని చెప్పేసి ఏం చేస్తాడంటే, గిబియోనీయులందరినీ కూడా చంపేస్తుంటాడు అనమాట. ఏం చేస్తాడు? రీజన్ లేకుండా చంపించేస్తుంటాడు. ఇప్పుడు చంపించేసిన విధానాన్ని బట్టి చూడండి, స్టార్టింగ్ మీరు చదివితే 2వ వచనం 1వ వచనం చదువుదాం. దావీదు కాలమున యెహోవా యొద్ద మనవి చేసెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి స్లోగా చదవండి. అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగను. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలుని మేము చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పిండ్రు. కానీ ఇక్కడ చూడండి, సౌలు ఇశ్రాయేలు యోధా వారేందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచుండెను. ఏంటంట, ఎవరో చేయలేకపోయాను, నేను చేస్తే నన్ను హీరో అనుకుంటారని చెప్పేసి సౌలు ఏం చేస్తున్నాడు? యూదుల దగ్గర, ఇశ్రాయేలు అందరి దగ్గర మంచివాడు అనిపించుకోవడానికి ఏ రీజన్ లేకుండా ఏం చేస్తున్నారంటే గిబియోనీయుల్ని హతం చేస్తున్నారు. అసలు ఈ గిబియోనీయులకు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎందుకు దేవుడు చంపకూడదు అన్నాడంటే, అక్కడ మనం చూస్తే దేవుడి దగ్గర వారు ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేసుకున్నారు, మేము ఇశ్రాయేలుని చంపమని. జోన్ ఒకసారి పాస్ చేద్దాం. చూసినట్లయితే గిబియోనీయుల్ని మేము చంపమని ప్రమాణం చేశారు. ఈ ప్రమాణం ఎప్పుడు చేశారంటే, ఎవరైనా చెప్తారు ఎప్పుడు చేశారు? ఇశ్రాయేలీయులు గిబియోనీయుల్ని చంపమని ప్రమాణం చేశారు. అది ఏ పీరియడ్, ఏ టైంలో చేశారని నువ్వు చెప్పింది కరెక్ట్. మారువేషం వేసుకుని యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయులు
కనాను దేశంలో ప్రవేశించే ముందు ఈ కనాను దేశంలో ఉన్న జాతులందరినీ కూడా హతం చేసేస్తున్నారు. సో వీళ్ళు ఏ పట్టణం మీదకి వెళ్ళినా పట్టణాన్ని నాశనం చేసి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు. వీళ్ళ చేతులు మనం చచ్చిపోతాం అని అనుకుంటారు. అందుకే యెహోషువ ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేశాడు? చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలువు, సూర్యుడా నువ్వు ఎక్కడ నిలబడినాడు? నువ్వు గిబియోన్ దగ్గర నిలబడినాడు. గిబియోన్ అన్నది మహాపట్టణం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదివితే, యెహోషువ గ్రంథం చూడండి 10వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము. యాలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడింది. గిబియోన్ అట ఎటువంటి ప్రాంతం అట? గొప్ప పట్టణమై రాజధానిగా ఎంచబడిందట. ఇప్పుడు ఈ పట్టణాన్ని వారు స్వాధీనపరచుకోవడానికి వస్తున్నప్పుడు ఆ పట్టణం ఉన్న ప్రజలకు భయమేసింది. ఆ పట్టణంలో ప్రజలకు భయమేసి ఈ యెహోషువ ఇశ్రాయేలు ఈ పట్టణాలన్నీ కూడా జయించుకుంటూ వచ్చేస్తున్నాం. మనం కంపల్సరీ మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోకుండా ఉండాలంటే వారి దగ్గర మనం ఏదో ఒక నిబంధన చేసుకోవాలి. మన ప్రాణాలు మనం దక్కించుకోవాలని ఏం చేస్తారంటే వాళ్ళు మారువేషం వేసుకుని యెహోషువ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే, ఇదిగో మేము ఎలా బాటసారులకు వచ్చాం అని చెప్పేసి యెహోషువను మోసపుచ్చితే యెహోషువ అనుకుంటాడు వీళ్ళ బాటసారులు అనుకుని ఏం చేస్తాడంటే వాళ్ళకి సరే మేము చంపమని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేస్తారు. చూడండి అక్కడ మనం చూసినట్లయితే 14 వచనం, 9వ అధ్యాయం 14 వచనం మనం చూస్తే, ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారి బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అయితే వారితో నిబంధన చేసిన 3 దినములైన తరువాత వారు తమ పొరుగు వారు తమ నడుమని నివసించేవారే అని తెలుసుకొనిరి. ఇశ్రాయేలులు సాగి ఇక్కడ మనం చూస్తే ఏం చేశారట? వారు తమ పొరుగు వారే అని ఎరిగి అప్పుడు మోసపోయామని చెప్పేసి అనుకున్నారట. అప్పుడు అంతకు ముందు వారు ఏం చేశారంటే, మేము వీళ్ళని చంపము అని చెప్పేసి అందరూ కూడా ఎవరి పేరు మీద ప్రమాణం చేశారట? దేవుని పేరు మీద ప్రమాణం చేశారు. వీళ్ళేమో ప్రాణాలు దక్కించుకోవడానికి మారువేషంలో వచ్చి యెహోషువ వారిని మోసపుచ్చితే, ఈ గిబియోనీలను తెలిసిన తర్వాత గిబియోనీలను తెలిసి చంపేద్దాం అనేటప్పటికే వాళ్ళు వాగ్దానం చేశారు. ఏమని? యెహోవా ప్రమాణముతోడు మేము మీకు ఏ హాని కూడా చేయము అని అప్పుడు చెప్పిన ప్రమాణము ఎప్పుడు వరకు కూడా కొనసాగుతుందట? యెహోషువ టైంలో, అంటే మోషే చనిపోయిన తర్వాత ప్రమాణం చేశారు. మోషే తర్వాత చనిపోయిన తర్వాత ప్రమాణం చేస్తే ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ప్రమాణాన్ని వారు కొనసాగింపజేస్తూనే ఉన్నారు. గిబియోనీలు ఏమన్నారంటే వీళ్ళని మేము చంపం. కానీ అప్పుడు యెహోషువ అంటాడు చూడండి 21వ వచనం మనం చూస్తే, వారు బ్రతకనీయడని సెలవిచ్చరు గనుక వారు సర్వ సమాజమునకు కట్టెలు నరుకువారుగాను ఎలా చేశారట? వీళ్ళని ఇశ్రాయేలుల దగ్గర కట్టెలు నరుకువారుగాను నీళ్ళు చేదువారుగాను చేశారు తప్ప చంపే అధికారం మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే వారు దేవుడిని యెహోవా నామమును బట్టి ప్రమాణం చేశాం కనుక ఈ ప్రజలు మనము చంపకూడదు అని అనుకున్నాం. ఈ యొక్క ప్రమాణం అంతా కూడా ఎలా కొనసాగుతుంది? ఎప్పటి వరకు? దావీదు కాలం వరకు. సౌలు రాజు అయ్యాడు. సౌలు రాజు అయిన తర్వాత ఇప్పుడు అదే సౌలు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రమాణాన్ని కొట్టివేస్తున్నాడు అనమాట. ఇన్ని సంవత్సరాల ప్రమాణం కొనసాగుతున్న ఈ ప్రమాణాన్ని సౌలు ఏం చేశాడు? కొట్టివేసి గిబియోనీయులను ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు అనమాట. గిబియోనీయులను చంపేస్తున్నప్పుడు గిబియోనీయులు అందరూ కూడా ఎవరి దగ్గరకు వచ్చారంటే దావీదు దగ్గరకు వచ్చాడు. అక్కడ మనం చూస్తే దేశంలో ఏమొచ్చిందట? కరువు వచ్చేసింది. ఎందుకు కరువు వచ్చిందంటే నిర్దోషులను చంపేస్తున్నారు. దేశం మీదకి నాశనం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నరహత్య దేశంలో ఎక్కువ అవుతుందో ఆ పట్టణం అంతా కూడా నరహత్య చేయ పట్టణానికి శ్రమ అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ఇప్పుడు నిర్దోషులను చంపేస్తున్నటువంటి ఆ కారణాన్ని బట్టి ఆ దేశం మీదకి ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. కరువు వస్తే అప్పుడు ప్రార్థన చేస్తుంటే అప్పుడు దావీదుకు దేవుడు చెప్తాడు, ఇది జరుగుతుంది. 3 పాయింట్స్ చెప్తాడు అక్కడ. ఆ చెప్పిన తర్వాత ఆ గిబియోనీలందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనం చదివినటువంటి వచనం చూడండి 21వ అధ్యాయము మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే అక్కడ మనం చూడగలుగుతాం. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించేదనను. తానును సౌలు కుమారుడు యోనాతానును
యెహోవా నామమును బట్టి ప్రమాణము చేస్తున్న హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగించగా. ఇప్పుడు మనం చూసినట్లే మెయిన్ స్క్రిప్చర్లో ఇప్పుడు మనం చదివినంతా కూడా ఇప్పటివరకు చూసినంత కూడా హిస్టరీ మనం చూసాం. గిబియోనీయులు ఇశ్రాయేలీలైనటువంటి సౌలు కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఎందుకు చంపాలనుకున్నారు? ఇశ్రాయేలీలు గిబియోనీయులకు ప్రమాణం చేశారు. ఎప్పుడు ప్రమాణం చేశారు? యెహోషువ కాలంలో ప్రమాణం చేశారు. సరే పాచి ఈ ఆగస్టు సెప్టెంబర్ వరకు అలాగే ప్రమాణం చేసినటువంటి ప్రమాణము సౌలు కాలం వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. సౌలు దాన్ని బ్రేక్ చేశాడు. నిర్దోషులైన వారిని చంపిన కారణాన్ని బట్టి దేశం మీదకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఈ కరువును బట్టి గిబియోనీయుల్ని నేను మీ కొరకు ఏం చేయాలి అని దావీదు ఒక ఆప్షన్ ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకంటే రాజు కాబట్టి నిర్దోషులను చంపేస్తున్నాడు. నిర్దోషులను చంపేస్తుంటే ఈ యొక్క విన్నపం అంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళింది. ఈ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఆప్షన్ ఇచ్చాడు. ఓకే, యాక్సెప్టెడ్. నేను మీ కొరకు ఏం చేయాలి అని అడిగినప్పుడు మాకు ఏమొద్దు, సౌలు కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా మాకు అప్పగించి మేము వారిని ఏం చేస్తా ఉన్నారు? ఉరి తీసేస్తాం, మా కక్ష మేము తీర్చుకుంటాం అన్నారు. ఇప్పుడు దావీదుని మనం చూస్తే దావీదు సౌలు కుటుంబంలో ప్రతి వారిని కూడా పర్మిషన్ ఇచ్చాడు. సౌలు కుటుంబంలో ప్రతి వారిని కూడా ఉరి తీసేయమన్నాడు. కానీ దావీదుకు ఒక వాగ్దానం గుర్తొచ్చింది. తాను తన స్నేహితుడైనటువంటి యోనాతాను ఒక ప్రమాణం చేసుకున్నారు. ఆ యోనాతాను ఎందులోంచి వచ్చాడంటే మరలా సౌలు కుటుంబంలోంచి వచ్చాడు. యోనాతాను ఎందులోంచి వచ్చాడు? సౌలు కుటుంబంలోంచి వచ్చాడు. సౌలు కుమారుడైనటువంటి సేనాధిపతి అతడు సౌలు కుటుంబంలో ఒక యాక్టివ్ పార్ట్గా ఉండేవాడు. సౌలు రాజ్యంలో ఒక సైనికునికి యాక్టివ్ పార్ట్లో ఉండేవాడు. ఆ యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. ప్రాణ స్నేహితులే కాకుండా బామర్దులు. ప్రాణ స్నేహితులే కాకుండా బామర్దులు. దావీదు యొక్క భార్య అనగా యోనాతాను భార్య మేకలు ఎంత ప్రేమించిందో తెలియదు, కానీ యోనాతాను మాత్రం మేకల కంటే అధికంగా ప్రేమించాడు దావీదుని. అర్థమైందా? దావీదుని మేకలు ఎంత ప్రేమించిందో మనకు తెలియదు, కానీ అసలు మేకలు ప్రేమించలేదు. దావీదుని మనం చూస్తే అక్కడ స్క్రిప్చర్ మనం పరిశీలన చేయగలిగితే, మనసు పెట్టి చదివితే ఆ స్క్రిప్చర్లో మనకు తెలుస్తుంది కేవలం దావీదుని మేకలు ఎందుకు చేసుకుందంటే ఒక హీరోగా గొల్యాతని చంపాడు కాబట్టి హీరోయిజం చేసి పెళ్లి చేసుకుంది. చాలామంది అమ్మాయిలు దేని చూసి పడతారంటే బాడీ బాగుండాలి, వాడి దగ్గర స్కిల్స్ ఏమన్నా చాలామంది పట్టించుకోరు. చూడండి ఇంటర్మీడియట్లో ఎందుకు అందరూ కూడా ఇంటర్మీడియట్లో ఎందుకు పడతారు కింద చెప్పండి. ఈ టీనేజ్ గర్ల్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్లో ఎందుకు అట్రాక్ట్ అవుతారు? ఇంటర్మీడియట్లో చూసినప్పుడు వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఏం గుర్తురాదు. ఏం గుర్తొస్తుంది? వాడు మన ఫ్రంట్ కనిపించేదే ఫోకస్ కనిపిస్తుంది. ఒకసారి పాస్ చేసాను ఈరోజు అని స్టోరీలు గుర్తు. మరి ఎందుకు ప్రేమించిందో మనకు తెలియదు, ఎలా ప్రేమించిందో ఎలా పెళ్లి చేస్తుందో తెలియదు, కానీ మేకాలు ప్రేమించిన దానికంటే అధికంగా ప్రేమించాడు యోనాతాను. అందుకే మేకాల కోసం ఏడలేదు, కానీ యోనాతాను చచ్చిపోయినప్పుడు ఒక ప్రేమికురాలు చచ్చిపోయిన దానికంటే ఎక్కువ ఏడ్చాడు. అక్కడ మనం చూస్తే సమూయేలు రాసినట్టు 2వ గ్రంథంలో ఏడుస్తాడు, అయ్యో యోనాతాను నా సహోదరుడా. చూడండి ఎంత అద్భుతంగా రాస్తాడంటే ఆ మాటలో. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 26వ వచనం. 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు అయ్యింటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింత అయినది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. ఏమంటున్నాడు? అయ్యో సహోదరుడా యోనాతానా, నా సహోదరుడా, నీవు నాకు అతి మనోహరుడు అయ్యింటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ. మీరు ఎక్కడైనా సరే చూడండి, ఒక ప్రేమికురాల కోసం లెటర్ రాసినోడు ఉంటాడేమో, కానీ ఒక ఫ్రెండ్ కోసం చనిపోయిన తర్వాత లెటర్ రాసినోడు ప్రపంచంలో దావీదు లాంటి వాడే. ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కోసం రాసి ఉండొచ్చు, ప్రేమికురాలు ప్రేమికుడి కోసం రాసి ఉండొచ్చు, కానీ తన ప్రాణ స్నేహితుడి కోసం రీతిగా శోక వచనాన్ని రాసినోడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే డేవిడ్. ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇచ్చాడు.
తన ప్రేమకు వారిద్దరు ప్రేమ, అందుకే మనం చూస్తాం వాక్యంలోనట వాళ్ళిద్దరు ఒకసారి చూసుకోగానే వాళ్ళ మనసులు కలిసిపోయాడు. దావీదు యొక్క మనసు యోనాతాను యొక్క మనసుతో ఏమైందట, కలిసిపోయింది. చూడండి, కలవడానికి సంవత్సరాలు పట్టడం అవసరం లేదు, కలవడానికి సంవత్సరాలు అవసరం లేదు. కొంతమందిని మనం చూస్తాం ఇలా వచ్చేలాగా అటాచ్ అయిపోతుంటారు, సంవత్సరాలు అవసరం లేదు. మన మనసు ప్యూర్గా ఉండి ఎదుడోడు మనసు ప్యూర్గా ఉందనుకోండి, అంతా కూడా సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు యోనాతానుని దావీదు అంతగా ప్రేమించాడు. యోనాతాను సౌలు కుటుంబంలోంచి వచ్చినవాడు. యోనాతాను దావీదుని ఎప్పుడు కూడా తప్పించడానికి చూసేవాడు. సౌలు తర్వాత రాజ్యం ఎవరిదంటే యోనాతానుది, కానీ యోనాతాను రాజ్యాన్ని కోరుకోలేదు. యోనాతాను ఎప్పుడు కూడా రాజ్యం ఎవరిది కావాలనుకునేవాడు అంటే దావీదుది కావాలనుకునేవాడు. ఇప్పుడు ఈ యోనాతానుకు పుట్టినవాడేమో మెఫీబోషెతు అనబడినవాడు. ఇప్పుడు మనం చూస్తే సౌలు ఈ యొక్క కుటుంబంలో పుట్టినవాడైనటువంటి యోనాతాను కూడా దావీదు అప్పగించే పరిస్థితి ఉంది. కానీ దావీదు ఏం చేశాడట, ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడట, యోనాతానుని బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు, మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు ఈ మెఫీబోషెతు స్టోరీ అంతా కూడా మనం చూస్తే ఒక విచారకరమైన దుఃఖకరమైనటువంటి స్టోరీ అనమాట. పుట్టడం రాజు కుటుంబంలో పుట్టాడు, కానీ జీవిస్తున్న విధానం మాత్రం కూడా ఒక దరిద్రమైన స్థితిలో ఉన్నాడు. పుట్టడం మాత్రం ఏ కుటుంబంలో పుట్టాడు, రాజు కుటుంబంలో పుట్టాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు సౌలు ఇశ్రాయేలీయుల్ని. 12 గోత్రాలను కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు. రాజుగా ఏలాడు సౌలు. ఆ రాజుగా పుట్టినవాడు మనవడు ఎవరంటే యోనాతాను. ఎంత ఆస్తి ఐశ్వర్యాలు కలిగి ఉంటాడంటారు ఈ మెఫీబోషెతు, యోనాతాను కుమారుడు. ఎంత ఆస్తి, ఎంత ఐశ్వర్యం, ఎంత సకల సంపదలో కలిగి ఉంటే, నేను మొన్న మీకు జ్ఞాపం చేశాను, ఒకసారి ఒక ఎమ్మెల్యే అయితే మన కంట్రీలో ఒక ఎమ్మెల్యే యొక్క ఒక 5 సంవత్సరాల యొక్క పీరియడ్ ఎంత ఉంటుంది, రెవెన్యూ ఎంత ఉంటుంది, 10 కోట్ల, మినిమం 1000 కోట్లు ఉంటుంది ఒక్కొక్కటి దగ్గర. ఎన్ని కోట్లు, 1000 crores. 40 సంవత్సరాల దేశాన్ని పరిపాలించినటువంటి ప్రపంచంలో ఏలిన వాడి దగ్గర ఎంత ఆస్తి ఉంటుంది. ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని ఏలిన వాడి దగ్గర ఎంత ఆస్తిపరుడై ఉంటాడు సౌలు, ఎంత దీవెనకరమైన స్థితిలో ఉండి ఉంటాడు. అటువంటి దీవెనకరమైన స్థితిలో ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడు మెఫీబోషెతు. బట్ అన్ఫార్చునేట్ బ్యాడ్ లక్ ఏంటంటే తన తాత సంపాదించిన ఆస్తి అనుభవించడానికి ఏమాత్రం కూడా రోచుకోలేదు. ఎందుకంటే సౌలు కుటుంబం అంతా కూడా హతం చేయబడ్డది. హతం చేయబడితే ఫిలిస్తీన్లందరూ కూడా వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలును తరుముతుంటే, ఇప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడు కనుక శత్రువులు వచ్చి ముందుగా సౌలు కుటుంబంలో ఉన్న వారందరిని కూడా చంపేస్తారని చెప్పి ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ దాది అనగా యోనాతాను ఆలనా పాలన చూసుకుని టేక్ కేరర్, పిల్లాన్ని రక్షించాలన్న కంగారులో ఏం చేస్తుంది, పిల్లాన్ని పట్టుకుని పరిగెడుతుంది అనమాట. ఈ పరిగెడుతున్నప్పుడు ఈ యొక్క మెఫీబోషెతు చిన్నతనంలో ఏమయ్యాడంటే ఆ ఒళ్ళో నుంచి జారిపోయి కింద పడిపోయాడు. కింద పడిపోతే 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. 2 కాళ్ళు ఇరిగిపోయిన తర్వాత 2 కాళ్ళు ఇరిగిపోయిన వాడిని ఎక్కడో లోదుబార్ అనబడిన ఒక ప్రాంతం, అన్ఎడ్యుకేటెడ్ ప్రాంతం అనమాట, అన్డెవలప్డ్ ఏరియా అనమాట. అటువంటి ప్రాంతంలో ఎక్కడ పాడేశారంటే కుక్కు మంచంలో పాడేశారు. కుక్కు మంచంలో పాడేసి ఆ కేర్ అంతా కూడా ఎవరు తీసుకున్నాడంటే సేబా అనబడినటువంటి ఒక వ్యక్తి తీసుకున్నాడు. ఈ సేబా అనబడినవాడు ఎటువంటాడంటే ఒక జిత్తులు మరి నక్కలాంటాడు అనమాట. సేబా అనబడినవాడు ఒక నక్కలాంటి వాడు. ఇప్పుడు యోనాతాను సకలైశ్వర్యములు కలిగిన వాడు, యోనాతాను ఆస్తిపరుడు, యోనాతాను కుమారుడు అనేటువంటి మెఫీబోషెతు అంత ఐశ్వర్యవంతుడై ఉండాలి. కానీ ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు ఇప్పుడు యోనాతాను అంటే, ఈ యొక్క మెఫీబోషెతు అంటే ఎక్కడ ఎవరు కూడా చూడలేనటువంటి ప్రాంతంలో ఉన్నాడు. అసలు మర్చిపోయారు యోనాతాను కుమారుడు అనబడినవాడు మెఫీబోషెతు ఉన్నాడన్న సంగతి అందరూ మర్చిపోయారు. అయితే వన్స్ ఏమైందంటే, దావీదు ఆ రాజనగరంలో కూర్చొని ఉన్నప్పుడు దావీదుకున్న హ్యాబిట్ ఏంటంటే, తనకు ఎవరు ఏ మేలు చేస్తారో అన్నీ కూడా జ్ఞాపం చేసుకోవడం దావీదుకున్న హ్యాబిట్. నేను చాలాసార్లు చెప్తుంటాను, మెన్ ఏం చేస్తాడట, మెన్ గెట్స్ ఫర్గెట్స్, గాడ్ గివ్స్ ఫర్గివ్స్. మనం చాలాసార్లు పొందుకుంటాం మర్చిపోతాం. దావీదు యొక్క బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే, దావీదుని మీరు పరిశీలన చేయండి. దావీదు లైఫ్ స్టైల్లో దావీదుకి ఎవరు సహాయం చేశారో అందరిని గుర్తుపెట్టుకున్నాడు. ఒక ముద్ద పెట్టిన వాడిని కూడా గుర్తుపెట్టుకున్నాడు దావీదు. తన ప్రయాణంలో ఒక ముద్ద పెట్టిన వాడిని కూడా గుర్తుపెట్టిన ఏం చేస్తాడో తెలుసా,
రాజసముఖంలో తీసుకొచ్చి రాజభోగాలు తినే ఏర్పాట్లు చేస్తాడు. అది దావీదు క్యారెక్టర్. అది అందుకంటాను ఈ క్యారెక్టర్ ఎవడు కలిగి ఉంటాడంటే దేవుని యొక్క మనస్సు కలిగిన వాడు మర్చిపోయే స్వభావం కలిగి ఉండడు. 10 కోట్లు 10 లక్షలు ఇస్తానే గుర్తుపెట్టుకోవాలన్న థియరీ ఏం లేదు. నీకు సహాయం చేసిన వాళ్ళని మన జీవితాంతకాలం కూడా ఏం చేయలే, మనము గుర్తుపెట్టుకోవాలి. నేను జాన్కి అదే చెప్తుంటాను, ప్రతిసారి కూడా చెప్తుంటాను, జాన్ నాకు ఈ టైంలో పలానా వాళ్ళు, ఈ టైంలో ఇది అన్నీ తెలుసు జాన్కి, ఎవరెవరు ఏ టైంలో. అవునా కదా జాన్? అన్ని హిస్టారికల్గా చెప్తుంటాను, అన్నీ కూడా గుర్తుగా చెప్తుంటాను. ఇన్ కేసు ఒకవేళ నీ పొజిషన్ బాగుంటే, వాళ్ళ పొజిషన్ బాగోకపోతే ఇదిగో ఇలా చేయాలి అలా చేయాలని చెప్తుంటాను. దావీదు యొక్క లక్షణం ఏంటంటే దావీదు తన జీవితకాలం అంతా తన ప్రయాణంలో తనకి సహాయం చేసిన వారందరినీ కూడా ఎప్పుడు కూడా ఏం చేసేవాడు అంటే గుర్తుపెట్టుకునేవాడు. తన ఫ్రెండ్ గుర్తొచ్చాడు. నేను ఈ స్థితిలో ఉండడానికి ఈ రాజ్యం ఎవరిది అవ్వాలి? సౌలు తర్వాత సౌలు కుమారుడు యోనాతాను రాజు అవ్వాలి. యోనాతాను యొక్క ప్లేస్ నాకు వచ్చింది. యోనాతాను నేను ఎంతగా తప్పించాడు, నేను ఎంతగా ప్రేమించాడని చెప్పేసి యోనాతాను గురించి ఆలోచన చేసుకుంటే అప్పుడు అంటాడనమాట, యోనాతాను గురించి సహాయం చేయటకు సౌలు కుమారుల్లో ఎవడైనా ఉన్నాడా అని అడిగితే అప్పుడు ఒకడు చెప్తాడు, అతడు ఎక్కడో లోదుబారులో మెఫీబోషెతు అని ఉన్నాడు, అతడు 2 కాళ్ళు కూడా ఇరిగిపోయాయి. 2 కాళ్ళు కూడా ఇరిగిపోతే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడో కుక్కు మంచంలో అలా పడిపోయి ఉన్నాడంటే ఒకసారి ఇమాజిన్ చేయండి. ఆ సేబ అనుబాన్ని వాడు ఏం చేస్తాడంటే ఆస్తంతో కూడా తన దగ్గర ఎట్టుకున్నాడు. వీడికి కాల్ వచ్చినా, వీడికి మాట వచ్చినా, వీడిని సరిగ్గా చూసినా ఈ యొక్క ఆస్తంతా కూడా వీడిది అయిపోద్ది, సంపాదన అంతా కూడా వీడిది అయిపోద్ది. ఎందుకంటే వీళ్ళ తాత ఆస్తి అంతా కూడా ఎవరు చెందుతుంది? తాత ఆస్తి అంతా కూడా ఎవరు చెందుతుంది? మెఫీబోషెతు చెందుతుంది. మెఫీబోషెతు ఆస్తి అంతా కూడా ఇప్పుడు ఎవరి దగ్గర పెట్టుకున్నారంటే వీడి దగ్గర పెట్టుకున్నాడు, వీడు అనుభవిస్తున్నాడు. సో ఒకసారి మీరు ఏదైనా పాతకాలపు సినిమాలు ఏదైనా చూసిన అనుభవం అంటే పాతకాల సినిమా స్టోరీలోకి వెళ్ళండి. అప్పుడు చూస్తుంటారు కదా, వీడు లేచాడంటే వీడు ఆస్తి అంతా కూడా వీడికి వెళ్ళిపోద్దని చెప్పేసి ఏం చేస్తుంటారు, వాడిని ఎక్కడ కూడా కదలకుండా ఎలాగైతే చేస్తున్నారు, మెఫీబోషెతుని అలా చేస్తారు. అదే పరిస్థితి ఎక్కడ ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ప్రపంచానికి మరుగు చేస్తారు మెఫీబోషెతును. ప్రపంచానికి మరుగైపోయాడు మెఫీబోషెతు. కాళ్ళు విరిగిపోయిన అనుభవం, లేవలేని స్థితి, లేచి నా ఆస్తి నాకు ఇచ్చేయమంటే, ఒరే కుంటాడా నువ్వేంటరా మాకు చెప్పేది, నీకు పెడతాం, ఏది పెడుతుంది తిను, ఎక్కువ మాట్లాడితే ఈ ఫుడ్ కూడా ఉండదు, అవసరమైతే నేను ఇక్కడ చంపేసి అడిగి దిక్కులేదు అనే పరిస్థితి మెఫీబోషెతు. ఇప్పుడు ఈ మెఫీబోషెతుని ఎవరు జ్ఞాపం చేసుకున్నారంటే దావీదు జ్ఞాపం చేసుకున్నాడు. దావీదు జ్ఞాపం చేసుకుని ఏం చేస్తాడంటే దావీదుని మరలా ఏం చేస్తాడు, దావీదు మెఫీబోషెతుని ఎక్కడ తీసుకొస్తాడంటే దావీదు దగ్గరికి తీసుకొస్తాడు. అది వేరే స్టోరీ. ఇప్పుడు దావీదు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత దావీదు ఎక్కడ ఉంటాడంటే మెఫీబోషెతు ఎక్కడ ఉంటాడంటే దావీదు దగ్గర భోజనం చేస్తుంటాడు. దావీదు వాళ్ళకి ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే మెఫీబోషెతు జీవిత దినాలన్నీ కూడా ఎవరి దగ్గర భోజనం చేస్తాడంటే నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు. నా బల్ల దగ్గర భోజనం చేయడం అంటే రాజు ఎప్పుడైతే భోజనానికి వెళ్తాడో మెఫీబోషెతును కూడా అప్పుడే భోజనానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒకసారి మెఫీబోషెతు లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. ఎక్కడుండేవాడు? లోదుబారులో ఉండేవాడు, ఎవరికి కనబడిన ప్రాంతంలో ఉండేవాడు, కుంటు పడిపోయిన పరిస్థితుల్లో ఉండేవాడు, శుభ్రం లేని పరిస్థితుల్లో ఉండేవాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని విడిపించి ఇప్పుడు దావీదు ఎక్కడ తీసుకొచ్చాడంటే రాజనగరానికి యెరూషలేము ప్రాంతానికి తీసుకురావడమే కాకుండా రాజుతో పాటు భోజనం చేసే గొప్ప వసతిని కలగజేశాడు. ఇప్పుడు ట్రాక్లో పడ్డది మెఫీబోషెతు లైఫ్. అనుకున్నాడు, ఇన్ని సంవత్సరాలు నా దరిద్ర జీవితంలో ఇప్పుడు నాకు విడుదల కలిగింది. అంతేకాకుండా అన్నాడు, మెఫీబోషెతు ఆస్తి ఎంతైతే ఉందో, తన తాత ఎంతైతే సంపాదించాడో సంపాదించిన ఆస్తి అంతా కూడా షేబా నీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ఎవడైతే అనుభవించాడో వాడికి ఏమైనా వార్నింగ్ ఇచ్చాడో తెలుసా? మెఫీబోషెతు కోసం నువ్వు నీ ఫ్యామిలీ ఏం చేయాలి తెలుసా? మీరు కష్టపడండి, మీరు పని చేయండి, ప్రాఫిట్ ఎవరికి వాళ్ళు తెలుసా? మెఫీబోషెతుకి ఇవ్వండి. అప్పటి వరకు కూడా దాని అంతటి మీద కూడా అధిపతి ఎవరంటే ఈ షేబా ఫ్యామిలీ. దావీదు ఏం చేశాడంటే దాన్ని మొత్తం మార్చేశాడు. ఇప్పుడు మెఫీబోషెతు ట్రాక్లో పడ్డది లైఫ్. ఇప్పుడు మెఫీబోషెతు అనుకుని ఉంటాడు, అబ్బా నా దరిద్రానికి విడుదల కలిగింది, హాయిగా ఉందరా లైఫ్ అనుకుంటున్నాడు. ఆ టైంలోనే సెట్ అయిన టైంలోనే మరలా ఏమైందంటే దావీదు మీద దావీదు కుమారుడు తిరుగుబాటు చేశాడు. అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. అబ్షాలోము తిరుగుబాటు చేస్తే మరలా దావీదు రాజ్యాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు చాలామంది దావీదుకి సహాయం చేస్తారు. సహాయం చేసినప్పుడు ఈ సేబ అనువాడు, ఈ సేబ ఎవరో మెఫీబోషెతుని ఆలనా పాలనా చూసినవాడు, మెఫీబోషెతు ఆస్తి అంతా కూడా అనుభవించినవాడు. ఈ సేబ రాజు దగ్గరికి వెళ్తాడు. దావీదు దగ్గరికి వెళ్తే
దావీదు దగ్గరికి వెళ్ళిన తర్వాత దావీదు అంటాడు, సేబా నువ్వు ఒక్కడ వచ్చావు, మెఫీబోషెత్ ఏడంటే ఈడంటాడు, మెఫీబోషెత్ కోసం నీకు తెలుసు కదా, నేను రాను, నేను ఎక్కడ ఉంటాను అన్నాడు, రాజుకి నాకు సంబంధం లేదు, ఏమీ లేదన్నాడని చెప్పేసి మెఫీబోషెత్ కోసం ఏం చెప్తాడు తెలుసు, దావీదుకు చెడ్డ సమాచారం చెప్తాడు. ఇప్పుడు అంత కుంటి స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెత్, ఎక్కడో మూల ఉన్నటువంటి మెఫీబోషెత్ రాజనగరానికి వచ్చిన తర్వాత ఇప్పుడు లైఫ్ కొంచెం స్టెబుల్ అవుతుంది అన్నసరికి మరలా మెఫీబోషెత్ యొక్క జీవితంలో ఏమొచ్చింది, మరలా దరిద్రం ఎదురొచ్చింది. కొంతమంది లైఫ్లు అన్నీ కూడా అలా ఉంటాయి. చాలామంది అంటారు కదా, ఇది పోయింది అనుకుంటే అది వచ్చింది, ఇప్పుడు ట్రాక్లో పడుతున్నాం లైఫ్ అనుకుంటే మరలా ఇది జరిగింది అని అనుకుంటూ ఉంటాం కదా, అలా జరిగిందనమాట. మెఫీబోషెత్ లైఫ్ అంతా కూడా మనం చూస్తే అంత ప్రతికూలతలు గుండా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఈ మెఫీబోషెత్ కోసం చెప్పినప్పుడు వెంటనే దావీదు ఏమంటాడంటే, దావీదుకి తెలియదు కదా, దావీదు అంటాడు, సరే ఆ పొలం అంతా కూడా నువ్వు తీసుకో, నువ్వు అనుభవించి అంటాడు. ఇప్పుడు మరలా ఈ మెఫీబోషెత్ ఆస్తి అంతా కూడా మరలా ఎవరిది అయిపోయింది, షేబాది అయిపోయింది. అప్పటి వరకు కూడా ఆ యొక్క ఇరుకు పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇక మెఫీబోషెత్ యొక్క లైఫ్ విడిపించబడింది అనేసరికి మరలా ఆ లైఫ్ అంతా కూడా మరలా రివర్స్ అయ్యి ఉన్న ఆస్తి అంతా కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది, షేబా చేతిలోకి వెళ్ళిపోయింది. షేబా చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా దావీదు కుమారుడు అయినటువంటి అబ్షాలోము ఆ యొక్క తిరుగుబాటుదారులందరూ కూడా జయించి పట్టణానికి వస్తాడు. పట్టణానికి వచ్చిన తర్వాత అప్పుడు మెఫీబోషెత్ ఉంటాడు. మెఫీబోషెత్ని అడుగుతాడు అనమాట, మెఫీబోషెత్ ఏంటి ఎలా చేస్తామంటే అప్పుడు అంటాడనమాట, రాజా నేను నీ దగ్గరకు వద్దామంటే నేను కుంటాను, నేను ఎలా రాగలుగుతాను, సో కుంటు వాడినటువంటి నా మీద ఇదిగో సేబ అనబడినవాడు చెడ్డ సమాచారం చెప్పాడు, నువ్వు బయలుదేరిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా నేను నా గడ్డం కూడా గీసుకోలేదు, రాజు ఎలా ఉంటాడో ఏం తింటాడో ఎలా క్షేమంగా వస్తాడో రాడని చెప్పేసి ఎప్పటివరకు కూడా నేను నీ కోసం కనిపెట్టుకుని చూస్తాను. ఎందుకంటే నీ ఉంటేనే నా జీవితం సంతోషం, నీ ఉంటేనే నా జీవితంలో ఆనందం, నీ ఉంటేనే నా జీవితంలో నా లైఫ్ ఎలాగెళ్ళాలి అలా వెళ్తుందని చెప్పేసి అంటే దావీదు అప్పుడు రిపిటెంట్ అవుతాడనమాట. అయ్యో ఎలా జరిగిందని చెప్పేసి ఏమంటాడంటే, నేను సేవకు ఆజ్ఞిస్తాను, ఆస్తిలో సగ భాగం మరలా నీకు ఇమ్మని చెప్తానని చెప్తాడు. అవుతుంది అనమాట. ఇదంతా కూడా అయిన తర్వాత మొట్టమొదటేమో కుంటి స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెత్ రాజనగరాన్ని తీసుకుని రాబడ్డాడు. రాజనగరంలో ఉన్నటువంటి మెఫీబోషెత్ రాజు పారిపోగానే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత మరలా లైఫ్ అంతా కూడా సెట్ అవుతుందనేసరికి ఇప్పుడేం జరుగుతుందంటే, సౌలు గిబియోనీయుల్ని హతం చేసినటువంటి ఆ విధానాన్ని బట్టి గిబియోనీయులు అందరూ కూడా మరలా ఏమంటున్నారు, సౌలు కుటుంబంలో ప్రతి వారిని కూడా మాకు అప్పగించమన్నారు. ఇప్పుడు సౌలు కుటుంబంలో ఉన్నవాడు మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ సౌలు యొక్క సొంత మనవడు అనమాట. దూర బంధువు అయితే విడిచిపెట్టచ్చు, కానీ సొంత మనవడు అవడం వల్ల విడిచిపెట్టే ఛాన్సెస్ లేవు. కానీ ఇప్పుడు ఈ యొక్క సమాచారం మెఫీబోషెత్ దగ్గరకు వచ్చినప్పుడు మెఫీబోషెత్కి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి పొజిషన్. మెఫీబోషెత్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏదో మూలుగుతున్న నక్క మీద ఇది అంటారు కదా, మూలుగుతున్న నక్క మీద అంటే ఏం పన్నట్టు ఉంటుంది, తాటికే పన్నట్టు ఉంటుంది. లైఫ్ సక్రమంగా వెళ్తుంది అనుకునే టైంలో ఏదో ఒక ప్రతికూలత ఎదురవుతుంది. దాని నుంచి మరలా తప్పించబడుతున్నాడు అంటే మరలా ఏదో ఒకటి ఎదురవుతుంది. చాలాసార్లు మన లైఫ్ అలా ఉంటుంది. మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఎవరికి గుర్తింపు లేని లైఫ్ ఉంటుంది. మెఫీబోషెత్ వలె ఎవరికి కూడా కనబడిన లైఫ్లో ఉంటుంది. మన జీవితం ఆశీర్వాదం ఉండదు. మనం అన్నీ కూడా కలిగి ఉంటాం కానీ అనుభవించే ఆధిక్యత మనకి ఉండదు. మెఫీబోషెత్ అన్నీ కలిగి ఉన్నాడు, ఆస్తి ఐశ్వర్యం అన్నీ కలిగి ఉన్నాడు, సౌలు యొక్క బంగళ అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించే ఆధిక్యత మెఫీబోషెత్కు లేదు. మెఫీబోషెత్ను మనం చూసినట్లయితే ఎంత ఆస్తి ఐశ్వర్యాలు కలిగిన వాడు, అనుభవించే ఆధిక్యత కలిగిన వాడు ఎక్కడున్నాడంటే ఎక్కడో ఎవ్వరికి కనబడకుండా ఒక మూల ప్రాంతంలో మగ్గిపోతున్న పరిస్థితి, శుభ్రం లేనటువంటి పరిస్థితి, పెడితే తినడం లేకుంటే ఖాళీ కడుపుతో పడుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాడు మెఫీబోషెత్. చాలాసార్లు మన యొక్క పరిస్థితి అలా ఉంటుంది, చాలాసార్లు మన స్థితి అలా ఉంటుంది. మనకు అన్నీ కూడా కలిగి ఉన్నాయి అనుకుంటాం కానీ మనం దాన్ని అనుభవించలేని స్థితి కలిగి ఉంటాం. ఆ స్థితి మనం కలిగి ఉండాలంటే, మన అన్నీ కూడా కలిగిన అనుభవం మనం కలిగి ఉండాలంటే మనం ఎవరి కనుదృష్టిలో ఉండాలి తెలుసా? రాజు కనుదృష్టిలో ఉండాలి, అనగా దేవుని యొక్క కనుదృష్టి. మెఫీబోషెత్ యొక్క లైఫ్ స్టైల్ మనతో పోల్చుకుంటే, దావీదుని దేవునితో పోల్చుకుంటే మెఫీబోషెత్ వల్ల అనేక మందికి ప్రయోజనకరం కానీ మన జీవితాలు, మెఫీబోషెత్ వల్ల ఒక కుంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి?
దావీదు దగ్గరికి మనం రావాలి. అనగా రాజు అయిన దావీదు వంటి వ్యక్తి దగ్గరికి మనం వచ్చినట్టు మన లైఫ్ ఏమవుతుంటుందంటే చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు మెఫీబోషెతుకు వచ్చినట్టు ఇంకో కష్టం ఏంటంటే, ఈ సౌలు కుటుంబంలో ఉన్న వారందరిని కూడా చంపేద్దాం అని చెప్పేసి గిబియోనీయులు తీర్మానం చేసుకున్నారు. అందరిని కూడా అప్పగించేస్తున్నారు. అందులో టాప్ లిస్టులో ఎవరున్నారంటే సౌలు ఫ్యామిలీలో ఉన్న మెఫీబోషెతు కూడా ఉన్నాడు. మెఫీబోషెతు ఉంటే ఇప్పుడు ఈ మెఫీబోషెతుని గురించి దావీదుకు బాగా తెలుసు కనుక వెంటనే దావీదు ఏం చేశాడట, మెఫీబోషెతును అప్పగించలేదట. మెఫీబోషెతును అప్పగించకుండా మెఫీబోషెతును తప్పించి సౌలు కుటుంబంలో మిగిలిన వారిని అప్పగించాడట, కానీ మెఫీబోషెతును మాత్రం శిక్షకు అప్పగించలేదు. ఇప్పుడు మనం చూస్తే వాక్య ప్రకారం మనం చూస్తే మెఫీబోషెతు శిక్షకు పాత్రుడు. ఎందుకంటే సౌలు కుటుంబంలో నుంచి వచ్చినవాడు. సౌలు కుటుంబంలో నుంచి వచ్చినవాడు. సౌలు తన సొంత తాత గనుక సౌలు చేసినటువంటి తప్పును బట్టి మొట్టమొదటిగా ఎవరు అకౌంటబిలిటీ అవుతారు అంటే మెఫీబోషెతు అవుతాడు. ఎందుకంటే సౌలు సంపాదించిన ఆస్తిని అనుభవించేవాడు. సౌలు చేసినటువంటి పనిలో ప్రతి పనిలో కూడా పాలు పంచుకునేవాడు అయి ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక పార్టీలో ఎవడైనా తప్పు చేశాడంటే నెక్స్ట్ పార్టీ వచ్చినట్టు ఏం చేస్తున్నారు, పార్టీలో ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారా లేదా? సేమ్ అలాగే సౌలు చేసిన తప్పును బట్టి సౌలు కుటుంబంలో ప్రతి వాడు కూడా పెనాల్టీ పే చేయాలి. అందులో ప్రథమమైన స్థానంలో ఉన్నవాడు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతును అప్పగించకుండా దావీదు మెఫీబోషెతును తప్పించాడట, మరణము నుండి తప్పించాడట, మరణము నుండి విడిపించాడట, ప్రతి ప్రతికూలత నుంచి విడుదల దయచేశాడు. అందుకే ఇందాక మనం చదివినటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణము భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏం చేశాడట ఆయన? జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఏం చేశాడు? రక్త మాంసములతో కూడా పాలివాడు. మెఫీబోషెతు లైఫ్ని ఈ యొక్క స్క్రిప్చర్తో, ఈ యొక్క చదివినటువంటి రెఫరెన్స్తో మనం ప్రక్కన పెడితే, మెఫీబోషెతు నీ లైఫ్ ఏంటి అని అడిగితే మెఫీబోషెతు ఏం చెప్తాడు చెప్పండి మనకి? టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్తే మెఫీబోషెతు ఏం చెప్తాడు? మొట్టమొదటిగా, నేను సౌలు కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని, మా తండ్రి యోనాతాన్, నా లైఫ్ ఇది. పేరుకు నేను రాజు కుటుంబంలో నుంచి వచ్చాను, కానీ నేను కేర్ ఆఫ్ దరిద్రుణ్ణి. ఎందుకంటే నా మాట వినేవాడు లేడు, నాకు ఇష్టమైనది తినే అధికారం నాకు లేదు, నాకు ఇష్టమైనది చేసే అధికారం నాకు లేదు, నాకు విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నాను, కానీ విస్తారమైన ఆస్తి మీద మాత్రం అధిపతి ఎవరంటే నన్ను ఏలుతున్నవాడు శివ. నా లైఫ్ ఇది. నా లైఫ్ మార్చబడ్డది అనుకున్న టైంలో మరలా నాకు వచ్చింది మరణ భయం. ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలీదు. బ్రతికినన్నాళ్ళలో కూడా దావీదు దగ్గరికి రాని జీవితకాలం అంతా కూడా మెఫీబోషెతు ఎలా బ్రతికాడంటే, ఏ శత్రువు వచ్చి సౌలు కుటుంబానికి బ్రతికనని చంపేస్తాడో. ఎందుకంటే సౌలు కుటుంబాన్ని అంతటిని కూడా చంపేస్తారు. సౌలు కుటుంబం చనిపోయినట్లుగా రాజు కుటుంబంలో ఏ కుటుంబం కూడా చనిపోలేదు. సౌలు కుటుంబం చనిపోయినట్లుగా రాజు కుటుంబంలో ఇంతకుముందు ఏ కుటుంబం కూడా చనిపోలేదు. అంత తీవ్రంగా సౌలు యొక్క కుటుంబాన్ని చంపేశారు. శత్రువుకు నా కోసం తెలిస్తే నన్ను చంపేస్తారు. ఒకటేమో మరణ భయం, ఒకటేమో నాకున్న ఆస్తి, నాకున్న అంతస్తు అనుభవించలేని ఒక దరిద్రమైన స్థితి, ఒక దరిద్రమైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి కూడా బ్రతుకుతున్నాడు. దావీదు అభయం ఇచ్చాడు, దావీదు తీసుకొచ్చాడు, ప్రతికూలతలు ఎదురయ్యాయి. మరలా ఏమొచ్చింది? మరలా మరణ భయం వచ్చింది. సౌలు కుటుంబంలో పుట్టిన వారందరినీ కూడా చంపేయాలన్నప్పుడు మరలా మరణ భయం వచ్చింది. ఈ మరణ భయాన్ని బట్టి మరణ భయంతో చచ్చిపోతూనే ఉన్నాడు, కానీ ఆ మరణ భయంతో భయపడుతూనే ఉన్నాడు, కానీ ఆ మరణ భయం దగ్గరికి రాకుండా మెఫీబోషెతును ప్రొటెక్ట్ చేసింది ఎవరు అంటే డేవిడ్. ఎవరు? దావీదు. అసలు దావీదు దగ్గర ఉంటే
దావీదు దగ్గర ఉన్నటువంటి సురక్షితమైన ప్రాంతం ఆ రోజుల్లో ప్రజలకు వేరొక ప్రాంతం, వేరొక ప్రాంతం వరకు వారి జీవితంలో లేనే లేదు. నేను అందుకే చెప్పాను, చాలాసార్లు చెప్తుంటాను. చూడండి, దావీదు దగ్గరికి ఎవరెవరు వచ్చేవారట? దావీదు దగ్గరికి ఎవరెవరు వచ్చేవాళ్ళు? మంచి బ్యాచ్ వచ్చేవారా? చెడ్డ బ్యాచ్ వచ్చేవారా? చూడండి, సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. మరియు చూడండి, ఇక్కడ దావీదుతో ఎవరెవరు వచ్చేవారు? మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానం గుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి. ఎవరికి అధిపతి అంట? ఎవరికి అధిపతి? ధనవంతులకు, విద్యావంతులకు, శ్రేష్టవంతులకు అధిపతి కాదట. ఏ బ్యాచ్కి అధిపతి? దావీదుకి వెనకాల ఉన్న బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే అంతా కూడా ఏ బ్యాచ్ అంట? అంత మన లాంగ్వేజ్ అంత అంటకత్తరం బ్యాచ్ అనమాట. ఎవరెవరు ఉన్నారట? ఇబ్బందులు గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు. వీళ్ళంతా కూడా ఎవరి దగ్గరకు వచ్చేవారట? ఒరే, నీకు ఇబ్బందిగా ఉందా? ఒకడు ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళి. చాలామంది చెప్తుంటారు కదా, నీకు ఎవడో సాయం చేయడు కానీ ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడ తప్పకుండా సాయం చేస్తాడు. దావీదే దరిద్రంతో ఉన్నాడు. దావీదే నిలువను ఏం లేకుండా ఉంటే, ఈ నిలువలు నీడ లేకుండా వాడి దగ్గరికట ఎవరెవరు వచ్చారట? ఇబ్బందులు గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు. ఎంతమంది వచ్చారు? ఇంచుమించు 400 మంది వచ్చారంట. వాళ్ళందరికి లీడర్ ఎవరంటే, వీళ్ళందరికీ లీడర్ దావీదు. అయినా సరే దావీదు ఏ మాత్రం కూడా ఎంత మాత్రం చింత వేదన ఎంత మాత్రం కలిగి లేడు. ఈడే మన దగ్గరకు వస్తున్నాడు, ఇంకా మనకు భారం ఎక్కువైపోద్దురా బాబు అని అనుకోలేదాడు దావీదు. చాలామందిని మనం చూస్తాం, మనం అడక్కముందే చెప్పేస్తారు చాలామంది. ఏమని? మాకు ఈ పరిస్థితి ఉంది, మాకు ఆ పరిస్థితి ఉందని చెప్పేసి. రూములో ఒక అబ్బాయి ఉండేవాడు, మా రూమ్లో. ఉండేవాడు. వాడిని నేను అసలు రెంట్ అడిగేవానే కాదాన్ని. ఈ మంత్ వచ్చేసరికి స్టోరీ చెప్తుండేవాడు. ఎందుకంటే నేను రెంట్ కొంచెం లేట్ అవుతుందని చెప్పడానికి. అంటే మేము కుర్రోళ్ళు సరదాగా ఉండినప్పుడు, ఆ రూమ్లో ఉంటున్నప్పుడు, ఆ షేరింగ్లో ఉన్నప్పుడు అనమాట. ఈ రెంట్ అడగకముందే వాడు చెప్పేవాడు. ఆ స్టోరీ కూడా ఎలా చెప్పేవాడు అంటే, అది మాకు అర్థమైపోయేది. అన్న కొంచెం లేట్ అవుతుందన్న అంటే సరిపోద్ది, ఓకే అయిపోద్ది కదా. దాన్ని వాడు చెప్పడానికి ఏమయ్యాడంటే, నేను ఇలాగ సత్తువ నుంచి అక్కడికి వెళ్తున్నానన్న, వెళ్తుంటే పాకిస్తాన్ వాళ్ళు రాడ్లతో కొడేసుకుంటున్నారు, ఒక్కొక్కడికి బుర్రలు పగిలిపోయాయి, రక్తాలు వచ్చేస్తున్నాయి. తీరా అక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళడానికేమో దారి లేదు, అక్కడ వెళ్ళలేక వెనక్కి వచ్చేసానన్న బాబు. ఈ స్టోరీ అంతా దేనికంటే, వాడు డబ్బులు అడగడానికి వెళ్తున్నాడంట. ఆ డబ్బులు అడగడానికి వెళ్తుంటే స్టోరీ, పాకిస్తాన్ వాళ్ళు రాడ్లతో కొట్టేసుకుంటే ఏమైందట? రక్తాలకు ఆరిపోతున్నాడు. ఇక్కడ అసలు కొట్టుకుంటే పోలీసులు ఊరుకుంటారా? ఆడు ఇలా చెప్తుండే వాడు స్టోరీ. ఇప్పుడు దావీదుతో ఉన్నవారంతా కూడా మనం చూసినట్లయితే ఎటువంటి వారంటే, అసమాధానంగా ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు. అయినప్పుడు కూడా దావీదు వారిని ఎప్పుడు కూడా భారంగా ఫీల్ అవ్వలేదట. ఎందుకంటే దావీదు తెలుసు, నన్ను నడిపించేవాడు దేవుడు. అందుకంటాడు, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయదుర్గము నీవే. అందుకే దావీదు కష్టం అంటే ఏంటో తెలిసిన వాడు కనుక కష్టాల్లో ఉన్నవారిని ఆదరించాడు. దావీదుకి ఇబ్బందులు అంటే ఏంటో తెలుసు కనుక ఇబ్బందుల్లో ఉన్నవారిని దావీదు ఆదరించగలిగాడు. దావీదుకి అసమాధానం అంటే ఏంటో తెలుసు కనుక అసమాధానంలో ఉన్న వారందరినీ కూడా దావీదు చేరదీయగలడు. ఎవడు ప్రేమించగలుగుతాడంటే, ఒక వ్యక్తిని, మనిషిగా ఎవడు ప్రేమించగలుగుతాడు? ఇవన్నీ కూడా అనుభవించిన వాడే దావీదుని ప్రేమించగలుగుతాడు. దావీదుని దేవుడు అందుకే ఎక్స్పీరియన్స్ కూడా నడిపించాడు. ఎందుకంటే ఇటువంటి వారందరినీ కూడా దావీదు చేరదీసి వారందరూ కూడా ఏం చేయాలి? వారందరూ కూడా ఆశ్రయము కల్పించాలని. మీరు ఆ చివరి చాప్టర్స్కి వెళ్ళేసరికి దావీదు వారందరినీ కూడా ఆస్తికర్తలుగా చేశాడు. తెలుసా? దావీదు దగ్గరికి ఎంతమంది అసమాధానంగా వచ్చారో, ఎంతమంది అప్పుల బాధతో వచ్చారో, ఎంతమంది ఇబ్బందులతో వచ్చారో వారందరినీ కూడా ఎలా చేశాడో తెలుసా?
ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఐశ్వర్యవంతులుగా చేసిన తర్వాత వాళ్ళేం చేశారు తెలుసా? దావీదు మీద తిరుగుబాటు చేశారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది మానవుని యొక్క తీరి. మానవుని యొక్క తీరి ఏంటి? చేసిన మేలు మర్చిపోవడం. దావీదు ఏం చేశాడంటే, ఏమీ లేనప్పుడు వారిని తీసుకొచ్చాడు. ఏమీ లేనప్పుడు వారిని తీసుకొచ్చి అందరూ కూడా ఐశ్వర్యవంతులుగా చేశాడు. అందరిని కూడా ఆస్తికర్తలుగా చేశాడు. అందరిని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. కానీ వారు మాత్రం దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అయినా కూడా దావీదు వారిని ప్రేమించాడు. అది దావీదు మనసు. ఇప్పుడు అందుకే కష్టాల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్నటువంటి మెఫీబోషెతుని తీసుకొచ్చాడు. మెఫీబోషెతు లైఫ్ స్టైల్ మార్చాడు. అతని జీవితంలో ఒక అర్థం ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో మెఫీబోషెతు ఉన్నాడని గుర్తుపెట్టుకోవడానికి కారకుడు ఎవరంటే డేవిడ్. దావీదు లేకపోతే ఈరోజు మెఫీబోషెతు లైఫ్ నీవు నేను చెప్పుకునేవారం కాదు. ఎక్కడో మరుగుపడిపోయిన మెఫీబోషెతు యొక్క లైఫ్ని దావీదు బయటకు తీసుకొచ్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో శత్రువు చాలాసార్లు ఏం చేస్తుంటాడంటే, మనకున్న ఆశీర్వాదాన్ని అనుభవించాలనుకుంటాడు, మనకున్నటువంటి దీవెని అనుభవించాలనుకుంటాడు, మనకున్నటువంటి సంపదను వాడు అనుభవించాలనుకుంటాడు. కానీ దేవుడు ఏం చేస్తుంటాడో తెలుసా? దాన్ని ఎప్పుడు కూడా మనకే ఇవ్వాలనుకుంటాడు దావీదులాగా. మనం ఎక్కడ ఎంత మూల ఉన్నా సరే మన కోసం ఎత్తుక్కుని రావడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. శత్రువు ఏం చేస్తుంటాడంటే మనల్ని ఎలా చంపాలనే చూస్తుంటాడు, మనల్ని ఎలా నాశనం చేయాలనే చూస్తుంటాడు. కానీ దేవుడు ఎప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా? మనల్ని తప్పిస్తూనే ఉంటాడు. అందుకే మెఫీబోషెతుని దావీదు మరణానికి అప్పగించకుండా తప్పించాడట. యేసుక్రీస్తు అందుకే నీ కోసం నా కోసం వచ్చి మెఫీబోషెతు వలె రూపం లేనటువంటి మనకి, విలువ లేనటువంటి మనకి విలువనిచ్చి మన జీవితానికి ఆయన ఒక రూపాన్ని ఇచ్చి, ఒక అర్థాన్ని ఇచ్చాడు. మనల్ని మరణ భయం నుండి ఆయన తప్పించాడు. మీరు ఎలా ఫీల్ అవుతారో తెలియదు, నేను ఫీల్ అయ్యేది ఒకటి. ఈరోజు నేను నేనుగా ఉన్నానంటే నాకు గుర్తింపు ఇచ్చింది యేసుక్రీస్తు యొక్క రక్తం, యేసుక్రీస్తు యొక్క ప్రభావం. నీకు నాకు గుర్తింపు కావాలంటే గుర్తింపు వచ్చేది మనం ఏదో చేస్తే కాదు, కానీ దేవుళ్ళో మనం ఉన్నప్పుడు, దావీదు వంటి దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ప్రపంచానికి మనకి ప్రత్యక్షపరుస్తాడు. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానంగా దేవుడు మనల్ని ఉంచుతాడు. అంతేకాకుండా మరణం నుంచి మనల్ని తప్పిస్తాడు. అందరిని అప్పగించాడట కానీ మెఫీబోషెతుని అప్పగించలేదట. దానికి కారణం ఏంటంటే, మెఫీబోషెతు ఎవరిని బేస్ చేసుకున్నాడంటే దావీదు మీద ఆధారపడ్డాడు. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, యేసుక్రీస్తు అనబడిన రక్షణ మీద నీది ఆధారపడినప్పుడు, నిన్ను మరణానికి అప్పగించకుండా తప్పించేవాడు, నిన్ను సజీవునిగా కాపాడేవాడు, నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి దాంట్లోనికి మనం చేర్చేవాడు. ఆయన కొరకు, ఆయనతో మనం జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. స్వరాజ్ పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుని మన కార్యక్రమాన్ని ముగించుకుందాం.